ఎలా ఉన్నారు అందరూ? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు నా రెసిపీ ఏంటంటే మేతి చపాతీ. జనరల్‌గా పిల్లలు నార్మల్‌గా ఈ ఆకుకూరలు ఇలాంటివి ఇష్టపడరు. నాకైతే మా బాబుతో చాలా హెక్టిక్ అండి ఇలాంటివి తినిపించడానికి. సో, నేను హాఫ్ ఆఫ్ ది టైమ్ రోజు ఎలా పెడితే తింటాడు? ఎలా నేను హెల్తీ ఫుడ్ తనకివ్వాలి అని చాలా ఆలోచిస్తుంటున్నాను. ఆలోచిస్తూ ఉంటాను. సో, ఈరోజు మేతి చపాతీ ఎందుకంటే తనకి ఆకుకూరలు, ఆకులు ఇలా ఏదైనా ఫుడ్‌లో కనిపిస్తే అసలు టచ్ చేయడండి. తీసుకొని తినడు. సో, దాన్ని ఏం చేయాలంటే నార్మల్‌గా మనం మేతి చపాతీని ఆకులంతా మనం ఒలిచి దాన్ని నీట్‌గా పిండిలో కలిపి చేస్తాము. బట్ అలా చూసినా కూడా ఆకులు చూస్తే తినడు కాబట్టి నేను మిక్సీకి వేసి గ్రీన్ కలర్ చపాతీ, గ్రీన్ కలర్ పరాటా అని నేను తనకి కొంచెం అట్రాక్టివ్‌గా లుక్స్ ఉండేలాగా చూయించి మరీ తినిపిస్తుంటాను. సో, ఇది నాకైతే వర్కౌట్ అయిందండి. కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. తను హెల్తీ ఫుడ్ అట్‌లీస్ట్ ఇలా అన్నా తింటున్నాడని. సో, ఆహ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ముందుగా మనం మేతి చపాతీకి కావాల్సిన పదార్థాలని నేను మిక్సీలో గ్రైండ్ చేసే ముందు మీకు చూయిస్తానండి. సో, నేను ఫ్రెష్‌గా ఉన్న మెంతి కూర ఆకుని ఒక కట్ట తీసుకున్నాను. సో, ఒక కట్టకి అట్‌లీస్ట్ మనకి ఒక 15 అలా పరాటాస్ అయితాయండి. సో, నేనిప్పుడు ఫ్రెష్‌గా దాన్ని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ మనకి 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు. సో, నేనైతే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తుంటాను. ఎందుకంటే హెల్త్‌కి కొంచెం ఇప్పుడున్న జనరేషన్‌లో కొలెస్ట్రాల్ ఇవన్నీ కొంచెం తగ్గాలంటే మనం హెల్తీ వేలో తినాలి ఫుడ్‌ని. సో, ఈ 3 వేసుకున్న తర్వాత నేను అందులో చాప్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఆకునైతే వేస్తానండి. ఫస్ట్ కొద్దిగా వేస్తాను. ఆహ్, జనరల్‌గా దీన్ని కాడలు మొత్తము తీసేయాలండి. కొంచెం లేతగా ఉన్న కాడలు మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఈజీగానే గ్రైండ్ అయితది. మరీ కొంచెం ముదిరినవి తీసుకుంటే గనక మీకు కొంచెం నారగా కనిపిస్తుంది. మధ్యలో మళ్ళీ అది కూడా ఒక హెడ్‌ఏక్ అండి. పిల్లలు మళ్ళీ దాన్ని ఇష్టపడరు. ఇదేదో వచ్చింది అన్నట్లు ఫీల్ అయితారు. సో, బెటర్ మనం లేత ఆకునే మనము చాప్ చేసి పెట్టుకొని తీసుకుంటే బెటరు. సో, ఫస్ట్ దీనికి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర కూడా పిండిలో కలుపుతానండి నేను జీలకర్రని. బట్ ఇది మాత్రం సాల్ట్ మాత్రం మిక్సీకి వేసేప్పుడే వేస్తాను కొద్దిగా. ఎందుకంటే ఆకు కొంచెం చేదు రాకుండా ఉంటది. కొద్దిగా నీరు పోసుకోవాలి. సో, ఫస్ట్ కొద్దిగా మనం మిక్సీలో వేసుకొని పెట్టుకున్న తర్వాత మొత్తం ఆకు ఒకేసారి పట్టదు గదండీ కొంచెం. అందుకని నేను కొద్ది కొద్దిగా వేసుకున్నాను. సో, ఇంకా మిగిలిన ఆకు గూడా మొత్తం వేసి దాన్ని గూడా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అయితే మరీ ఎక్కువ అవసరం ఉండదండి. ఎలాగూ దీంట్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆకులో. సో, అవసరం లేదు. సో, మిగిలిన ఆకును కూడా మిక్సీ పట్టుకోవాలి. సో, ఆకునైతే ఇలా మనం మెత్తగా మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలండి ఒక సైడు. సో, నేనిప్పుడైతే గనక ఆశీర్వాద్ ఆటాని తీసుకున్నానండి. సో, ఆ గోధుమ పిండేంటంటే ఇప్పుడు నేను ఈ కప్పుతో 3 కప్పులు తీసుకుంటానండి జనరల్‌గా. సో, ఇప్పుడేంటంటే మనం కలిపే ముందర దీంట్లో మనకి ఇన్ కేస్ కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇది జీలకర్ర అనేది ఆప్షనల్ అండి. జీలకర్ర వేస్తే కొంచెం టేస్ట్ బావుంటుంది. సో, నేనైతే యూజ్ చేస్తాను. లైట్‌గా వేసుకుంటాను. కొంతమంది వాము గూడా వేసుకుంటారు. అది కూడా బావుంటది. సో, నేనైతే ఇంకొంచెం సరిపడా ఉప్పును కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఎలాగో మనము ఆకులో మిక్సీ పట్టేటప్పుడే వేసుకున్నామండి. అది కొంచెం చూసుకోవాలి. ఇప్పుడేంటంటే కొంచెం అంతా బాగా మిక్స్ చేసుకొని, సో, మనం రుబ్బి పెట్టుకున్న ఇదుంది కదా! ఈ మిశ్రమాన్నయితే కలుపుకోవాలి. కలుపుకొని దీంతోనే మనం వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ దీంతోనే మిక్స్ చేసుకుంటామండి. సో, ఎలాగో మనం మిక్సీలో రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం కదా! ఆకు మెత్తబడడానికి. సో, అదే సరిపోతుంది మనకి. సో, పక్కన నేను ఇంకో కప్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇన్ కేస్ మీకు ఈ ఆకు ఎక్కువయిందనుకోండి. ఒకవేళ కొంచెం ఆహ్, గట్టి పడకుండా మెత్తగా పిండి కొంచెం వాటర్ ఎక్కువయ్యి లేదా ఆకు ఎక్కువయ్యి మెత్తగా ఉంటే గనక మనం దానికి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకొని గట్టిగా మనము నీట్ చేసుకోవడానికి బావుంటుంది.
సో, నాకైతే ఈ 2 కప్సే సరిపోయేలాగుంది. యాహ్! సరిపోయేతుందండి. సో, ఇలా పిండి కలిపిన తర్వాత కాసేపు దాన్ని పక్కన పెట్టుకోవాలండి. దాని పైన ఆరిపోకుండా కొంచెం ఆయిల్ వేసి ఆహ్, అలా తడుముకోవాలి. సో, తర్వాత మనం 15 మినిట్స్ వెట్ క్లాత్ వేసి దాన్ని కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత సెట్ అయితుంది బాగా. తర్వాత నేను తీసుకున్నంత చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని పిండిని చపాతీలాగా చేసుకోవాలి. సో, చపాతీలాగా రుద్దుకున్న తర్వాత దాన్ని మనం ముందుగానే పాన్ పెట్టుకొని హీట్ చేయాలండి. ఎందుకంటే ఎప్పుడు చపాతీ హై ఫ్లేమ్‌లో కాలిస్తేనే బావుంటది టేస్ట్. సో, ఆయిల్ కూడా ఎక్కువ లాగకుండా ఉంటది. ఆయిల్ కూడా ఎక్కువ లాగకుండా ఉంటది. సో, నేనైతే ఆహ్, చపాతీ కాల్చడానికి ఎప్పుడు ఆహ్, మోస్ట్‌లీ నేను ఘీ యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఘీ ఫ్లేవర్ చపాతీకి చాలా బావుంటది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకిలా అయితే ఇష్టము. సో, నేను ఘీ కొంచెం అప్లై చేస్తాను. సో, ఘీ అప్లై చేశాక 2 సైడ్స్ మనం చపాతీని బాగా కాల్చుకోవాలి. సో, ఈ చపాతీ కాలేంత లోపు నేను మీకోసం ఒక పాటైతే పాడతానండి. ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని దూరంలో తెలియని దారులలో ఇక్కడున్నావు అంటుంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది ఎంతసేపు గడపాలో చెప్పదేమి అంటోంది నిన్ననిక వెళ్ళనున్న సంగతి గుర్తులేని గుండె ఇది ఆ, 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 మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండలేక ఆరాటంగా కొట్టుకున్నది. సో, నేనైతే గనక మేతి పరాటా ఎప్పుడు ఆహ్, కర్డ్‌తో తినేకే ఇష్టపడతానండి. ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో, ఏంటంటే జీలకర్ర పొడి అండ్ సాల్ట్ కొంచెం వేసుకొని తినొచ్చు. అండ్ లేదంటే ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకొని రైతా చేసుకొని కూడా తినొచ్చు. చాలా చాలా బావుంటది. అండ్ మా హస్బెండ్ అయితే గనక ఇందులో మళ్ళీ టొమాటో పికిల్ వేసుకొని తింటాడు. చాలా బావుందని చెప్తుంటాడు. సో, మీరు ఒకసారి ట్రై చేయండి. సో, కర్డ్ ఎందుకు అంటే ఇక్కడ గట్ హెల్త్‌కి కూడా మనకు చాలా మంచిది కదండీ! సో, దాంతో పాటు ఇంకా నీకు యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. నీకు ఈ చపాతీతో పాటు ఇది అంటే 2 హెల్తీగా వస్తాయి కదండీ! సో, మంచిది. సో, ట్రై చేయండి మీరు. ఎలా ఉందో చెప్పండి. అండ్ అలాగే మీరు ఎలా తింటారో కూడా నాకు చెప్పండి. సో, నేను ట్రై చేస్తాను. చాలా యమ్మీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో, మీరు ట్రై చేసి మీరు దేనితో ఏ కాంబినేషన్‌తో ఇష్టపడతారో అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ ఫస్ట్ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. సో, నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ మీ ఆహ్, ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ ఎంకరేజ్. థాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. బాయ్. టేక్ కేర్.